శాసనసభ శీతాకాల సమావేశాలు అధికార విపక్షాల అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. రైతు సమస్యలపై అవిశ్వాసం ఎక్కుపెట్టి సర్కారుతో పాటు జగన్ తెరాసను ఇరుకున పడేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమైంది. తీటుగా బదిలిచ్చేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించిన కాంగ్రెస్ జగన్ వర్గ ఎమ్మెల్యేల పునరాగమనాన్ని సభావేదికగా చాటాలని భావిస్తోంది. వర్షాకాల సమావేశాల్ని ఒక్కరోజుకే ముగించిన ప్రభుత్వం నేటి నుంచి 5 రోజుల పాటు శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహించనుంది. ఈ దఫా శని ఆదివారాల్లోనూ సభ సమావేశం కానుంది. తొలి రోజు సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. రేపటి నుంచి కరువుపై చర్చ చేపడతారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన తెలుగుదేశం దీనికి సంబంధించి సభాపతికి నోటీసు ఇవ్వనుంది. అవిశ్వాసంతో ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న వారెవరో తేలిపోవాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు అవిశ్వాసంపై చర్చకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సభ సాగనివ్వబోమని తేల్చి చెప్పారు. మేము అది చేస్తాం అన్నారు కదా, వాళ్ళందరూ ముందుకు రావాలి. ఇప్పుడు మేము సంప్రదాయం లేదు, వాళ్ళు రావాలి. ఇది అవిశ్వాస తీర్మానం ఎవరింట్లో పెళ్లి కాదు కదా, ప్రజల కోసం చేసేది అవిశ్వాస తీర్మానం. ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. రైతుల విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. రైతులపైన అభిమానములందరూ రావాలి. అన్ని ప్రయత్నాలు చేశాం, ఏ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మిగిలిందేంటి? అన్నింటికంటే మనకుండే ఏకైక ఆయుధం అవిశ్వాసం. ఇంకా దాన్ని పెట్టి ఏ విధంగా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. యూపీ విభజన తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానానికి పట్టుపట్టాలని తెరాస యోచిస్తోంది. అంగీకరించుకుంటే సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని తెరాస ప్రకటించింది. ఈ ప్రభుత్వం 4 కోట్ల తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. సకల జనుల సమ్మె సందర్భంగా తెగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఇంత ఉద్యమం చేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం కాబట్టి అవిశ్వాస తీర్మానం కనుక వస్తే తప్పక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. జగన్ వర్గ ఎమ్మెల్యేలు స్వగృహబాటు పట్టిన వైనాన్ని సభా వేదికగా చాటాలని యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు ఎలాంటి అంశాలు లేవనెత్తినా సరైన సమాధానం ఇవ్వాలని మంత్రులు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్దేశించారు. రైతు సమస్యలు ఓకే, వెరీ గుడ్, సంతోషం. అది అవసరం డిబేట్, దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇదేదో ప్రభుత్వాన్ని పడుకుంటాము, లేదంటే అందరు అక్కి లేదు, సంఖ్య లేదు, ఆడికి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. స్ట్రెంత్ మాకు పూర్తి స్థాయిలో ఉంది. దాని విషయంలో ఇబ్బంది కూడా లేదు. దీన్ని కూడా మేము ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న మంచి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. దాని విషయంలో స్పష్టంగా ముందుకు పోవాలని కూడా మేము నిర్ణయం చేయడం జరిగింది. అవిశ్వాస నోటీసులు ఇస్తే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తానని సభాపతి వెల్లడించారు. మరోవైపు మండలి సమావేశాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. కరవు, రైతు సమస్యల పరిష్కారంపై పెద్దల సభలో